30వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదవండి. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకుని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. చాలండి దేవుని బిడ్డలారా, దావీదు సిక్లాగులో ఉన్నాడు. ఉంటే ఆకీష్ అనే రాజు దగ్గర ఇతను ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు అక్కడ ఉండగా శత్రువులు చొరబడి తన భార్యల్ని బిడ్డల్ని వారందరిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. నా వైపు చూడండి. తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతం అంతటిని కూడా కాల్చేశారు. బూడిద మిగిలింది. దయచేసి నా వైపు చూస్తూ వినండి. బూడిద మిగిలింది. బూడిద మిగిలితే దేవుని బిడ్డలారా, దావీదు ఎఫోదు తెమ్మని ఆ బూడిదలో కూర్చుని దేవుని దగ్గర ప్రార్థన చేసి, నేను ఫిలిష్తీయుల్ని వాళ్ళందరినీ కూడా అమాలేకీయులు వాళ్ళందరినీ ఎదుర్కోవడానికి వెళ్తే నువ్వు నాకు విజయం ఇస్తావా అని దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, విజయం ఇస్తాను వెళ్ళని చెప్పాడు. ఆమేన్ చెప్పండి. దావీదు వెళ్ళాడు. ఈలోపు ఒక వ్యక్తి ఎదురుపడ్డాడు. దావీదు దగ్గరికి వచ్చాడు. ఎవరైతే ఎత్తుకుపోయారో వాళ్ళ దగ్గర నుంచి పరుగు పరుగున వస్తుంటే అతను దావీదు కొంచెం బలపరిచి అంజూరు పడలో ఇంకా అనేకమైన వస్తువులు పెట్టి అతన్ని అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే పలానా పలానా అని సమాధానం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ శత్రువుల్ని కలుసుకోవడానికి నువ్వు నాకు ఆ స్థలాన్ని చూపిస్తావంటే అతను అన్నాడు, నన్ను చంపకుండా ఉంటే కనుక నేను ఆ శత్రువులు ఉన్న చోటును చూపిస్తానని చెప్పాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. చెబితే దావీదు దేవుని దగ్గర నుంచి నడిపింపు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇంకా మిగతా ప్రాంతాలకు వెళ్ళి ఇంకా అనేకమైన చోట్ల యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా జయం పొంది ఆ కొల్లసం ఏం చేస్తున్నారంటే పంచుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, సంపాదించిందంతా పంచుకుంటున్నారు. దావీదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారందరిని కూడా హతమార్చి, మొత్తం అందరినీ హతమార్చి దావీదు వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా తిరిగి తెచ్చుకున్నాడు అంటండి. ఏం తెచ్చుకున్నాడు చెప్పండి. విచిత్రం ఏంటంటే దావీదు కోల్పోయింది కొంతే, దావీదు నష్టపోయింది కొంతే. అందరూ చాలా జాగ్రత్త వినాలి. దావీదు కోల్పోయింది కొంతే, దావీదు నష్టపోయింది కొంతే. అయితే ఎక్కువగా తను ఏం చేశాడంటే తిరిగి తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమేన్ చెప్పండి. అలసిపోయారా? బలం వచ్చిందా చెప్పండి. నాకు తెలిసి ఆరాధన చేస్తే ఎవరు అలసిపోరండి. చెమటలు పడతాయి కానీ అలసిపోం మనం. హల్లెలూయా. ఎందుకంటే ఆరాధన సిరప్ లాంటిది, టానిక్ లాంటిది. ఎంతసేపు చేసినా బలం వస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఓకేనా? చివరిలో ఒక చిన్న ప్రార్థన చేసి వదిలేస్తాను మిమ్మల్ని. అందుకే ఎంతసేపు ఆరాధన చేసి. నిజంగా సంతోషంగా ఉందా మీకు ఈ ఆరాధనలో? నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలామంది బంధకాల్లో వచ్చారు, అది నాకు ప్రేయర్లో అర్థమైంది. నేను కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాను, అంటే తెలిసిపోయింది నాకు, అది అర్థమైంది. ఈ ఆరాధనలో చాలామంది కట్లు దిగిపోయినాయి, చాలా కట్లు. ఎందుకు ఇంక ఈ జీవితం అని నిరాశవలయంతో నిస్పృహలోకి వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సన్నిధే మనకు అన్నిటికీ పరిష్కారం. ఎలాంటి వ్యక్తులకైనా జవాబు దొరికే స్థలం ఇదే. ఎందుకు ఈ జీవితం అనుకున్న వారిని బ్రతికించే స్థలం ఇదే. అసలు వద్దు నాకు ఇంకా ఈ లోకంలో బ్రతకని అనుకున్న వారిని నా కొరకు బ్రతికని ఇతరుల్ని బ్రతికించేటట్టుగా చేసే స్థలం ఇదే. ఏ స్థలం అండి? దేవుని మందిరం, దీవెన ప్రాంగణం. హల్లెలూయా. సంతోషంగా చెప్పాలి. దేవుడు ఈరోజు మీకు చెప్పమన్న మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? వినండి జాగ్రత్తగా, సంతోషంగా వినండి. నేను సంతోషం చెప్తున్నాను, బాధగా చెప్తున్నానా? చెప్పండి. మీరు కూడా అలా చెప్పొచ్చుగా. లేదని మేము నవ్వుతున్నాం, మీకేమో లైట్లు పెట్టుకున్నారు, మాకు పెట్టలేదు, అందుకే మేము కనపట్టలేదంట. హల్లెలూయా. ఓకే దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, శ్రద్ధగా వినండి. టక్ ఎక్కువసేపు ఏం చెప్పను, త్వరితంగా 2 మాటలు మనం ధ్యానించుకుని ముగించేసుకుందాం. ఓకేనా? దేవుడి టైంలో మనం ముగించేసుకుందాం. హల్లెలూయా. బాధగా ఉందా? లేట్ అవుతుందని కంగారు ఏమైనా ఉందా? ఇబ్బంది ఏమైనా ఉందా? మీరందరూ రావాలని నైట్ టైంకి మార్చాం. చాలామంది అడుగుతున్నారు, అన్న ఉదయకాలం పెట్టండి యేసయ్య ప్రేమ పండుగ అంటున్నారు. నేను అంటున్నాను, అసలు ఇది పెట్టిందే మన బిడ్డల కోసం. నెలలో 1 శుక్రవారమైన అందరూ కలిసి ఇక్కడ దేవుడిని ఆరాధన చేయాలి, ఉపవాసం ఉండని అనుకున్నాం. మరి ఏం తినొచ్చారో నాకు తెలియలేదు, దేవుడికే తెలుసు. ఓకేనా? హృదయాంతరంగా ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. అల్లు గారు మొత్తం ఆవరించేశారు. ఓకే అండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మీరు గమనిస్తే కోల్పోయిన దాన్ని అంతటినీ కూడా రెండింతలు కోల్పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకున్నాడంట దావీదు. ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? తిరిగి తెచ్చు. మీరు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఏది కోల్పోయారో ఈ మాటను మీరు నమ్మితే
దాన్ని తిరిగి దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నమ్ముతున్నారా? సాక్ష్యమా? తిరిగిస్తాడు. భక్త? తిరిగిస్తాడు. ఐశ్వర్యమా? తిరిగిస్తాడు. కొంతమంది ఆమేన్ చెప్పట్లేదు. ఘనత తిరిగిస్తాడు. ఖ్యాత తిరిగిస్తాడు. ప్రపంచంలో ఎవరు కూడా నువ్వు కోల్పోయిన దాన్ని తిరిగిచ్చే కెపాసిటీ ఎంత కోటీశ్వరుడికైనా లేదు దేవుని బిడ్డలారా, ఒక్క దేవునికే ఉందండి. నలిగిపోయినోడిని, చెడిపోయినోడిని, పాడైపోయినోడిని నిలబెట్టేయగలడు. ఆయనే సాక్ష్యం చెప్పగలడు. అవసరమైతే ఆయనే నిలబట్టి చెడిపోయిన సాక్ష్యం, పాడైపోయిన సాక్ష్యాన్ని పరిమళించేటట్టుగా చేయగలడు దేవుడు మన దేవుడు. నమ్ముతున్నారా దేవుని బిడ్డలారా? మన దేవుడికి ఉన్న కొన్ని గుణాలు ఏంటంటే నేను చెబుతాను వినండి దేవుని బిడ్డలారా. పాడైపోయిందని బాగు చేయడం ఆయనకి ఎంత ఇష్టమో. కొంతమందికి ఏమో పాడు చేయడం చాలా ఇష్టం కదా, బాగున్నీటిని పాడు చేయడం ఇష్టం. మన దేవునికి పాడైపోయిందని బాగు చేయడం ఇష్టం, పగిలిపోయిందని కట్టడం ఇష్టం, ఇరిగిపోయిందాన్ని అతకడం ఇష్టం, అసలు క్రొత్తదాన్ని సృజించేయడం ఇష్టం అండి ఆయనకి. అది మన దేవుని యొక్క కెపాసిటీ. హల్లెలూయా. సమస్తము కోల్పోయి దేవుని బిడ్డలారా, దావీదు బూడిదలో కూర్చొని ఎఫోదు ధరించుకుని బూడిదలో కూర్చున్నాడు. బూడిదే మిగిలింది ఏంటండి చెప్పండి? నీకు ఒకవేళ బూడిద మిగిలింది ఈరోజు, నేను చెబుతున్నాను, ఈ ప్రేమ పండుగలో ఆషామాషిగా వస్తున్న మాటలైతే కాదు, చాలా దేవుని దగ్గర కనిపెట్టి తీసుకొస్తున్న మాటలు. అర్థమవుతుందా? ఎంతో ప్రార్థన చేసి ప్రజలు ఎంతో ఆకలితో వస్తున్నారయ్యా, ప్రజలు బంధకాలతో వస్తున్నారయ్యా. నేనేం ప్రార్థన చేస్తానంటే వచ్చిన వాళ్ళు ఎవ్వరు అలా వెళ్ళకూడదయ్యా. ఎన్నో పరిస్థితులతో నలిగిపోయి రకరకాల పరిస్థితులతో కన్నీటితో వస్తున్నారు. చూడండి, నేను చిన్న ఆరాధన చేసి 2 మాటలు మీకు చెప్పేసి చిన్నపిల్లోళ్ళ మారిపోయి ఎందుకు ఆరాధన చేస్తానంటే మీ బంధకాలు తెగడం కోసం. ఏసన్న గారు అంతటోడే, ఆయన నాట్యమాడి ఆరాధన చేస్తే మనం ఎంతటోళ్ళు అండి. పేర్లు పెట్టోడు ఎప్పుడు పెడతానే ఉంటాడు, అలా ఎగురోలా ఎలా స్టెప్ వేయాలి, నీ లెక్కలేటరా బాబు నాకు అర్థం కాదు. ఎలాంటి పరలోకం రాడండి, దోతల రెక్కలలో అనాలి, పోలి జాగ్రత్తగా ఉండాలి. ఒకడు ఉంటాడు బిగిసిపోయి, అసలు దేవుని సన్నిధి అంటే ఇంకా బిగిసిపోతామే, ఇంకా సీరియస్నెస్ సీరియస్నెస్ సీరియస్నెస్. ప్రైజ్ ది లార్డ్. కోల్పోయిన దాన్ని ఏం చేసే దేవుడు ఆయన? ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరండి. విశ్వసిస్తున్నారు ఈ మాటల్ని? నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? పొదుగుతున్నారా ఈ మాటల మీద? నమ్ముతున్నారా? నమ్మండి. నువ్వు కోల్పోయిన దాన్ని ఇచ్చాడంతే నీకు దేవుడు. పట్టుకుని వెళ్ళడమే. మన దేవుడికి అలాంటి పేర్లు ఉన్నాయండి ఆయనకి. ఆమోసు గ్రంథం చూడండి ఒకసారి మీరు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ లేఖనం చదవండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి త్వరితంగా. పడిపోయిన దావీదు గుడారం ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి, అందరూ వేలు పెట్టి చూడండి అక్కడ, దాని పోయిన చోట్లను బాగు చేసి, అదిగో పూర్వపు రీతిగా దాన్ని మరలా చెప్పండి ఆ మాట. పూర్వపు రీతిగా మరలా ఎవరి వల్ల అవుద్దండి? పూర్వపు వైభవం, పూర్వపు రీతిగా కట్టడం, పూర్వపు ఆసక్తి, పూర్వపు భక్తి, పూర్వపు ఐశ్వర్యం, పూర్వపు తీవ్రత, పూర్వపు పరిశుద్ధత, పూర్వపు యవ్వనం, పూర్వపు బలం. ఆమె చెప్పండి దేవుని బిడ్డ. హల్లెలూయా. ఈ సర్దుకుని దులుపుకుని బ్యాచ్లు ఉంటారట బాబు, మాట్లాడుతున్నా సరే వాక్యం. ఆ సర్దుకుంటాం, దులుపుకుంటాం, వీళ్ళు పైకి వెళ్ళిన తర్వాత కూడా స్తుతించరు. ప్రైజ్ ది లార్డ్. రిసీవ్ చేసుకోండి. రాసేసుకోకుండా రిసీవ్ చేసుకోండి. చూస్తూ వెంటనే వారికి ఎక్కువ కృప వస్తుంది అంటండి. రాసేస్తారు. వచ్చే వారం అడిగితే ఏం చెప్పానంటే అదే నువ్వు చెప్పావు కదని, అదే కరెక్ట్గా అదే చెప్పు. నేనే నోడిసి చెప్పుకోవాలి ఏం చెప్పానమ్మా అంటే. పూర్వపు వైభవాన్ని ఇవ్వడం ఎవరి వల్ల నవ్వుద్దండి? బెంగ పెట్టుకోకండి అప్పుడే మొఖాలో. ఇప్పుడు మొదలెట్టాడు భోజనాలు ఎప్పుడైతే మళ్ళీ చివరిలో ఆరాధన అంటాడు. కష్టపడింది ఏదన్నా వస్తుందండి? హల్లెలూయా. కొంతమంది పిల్లలు ఎగ్జామ్స్ ఉంటే ముందు నుంచే ప్రిపేర్ అవుతారు. ఒకడు ఉంటాడు రేపు ఎగ్జామ్స్ అనగా ఈ రాత్రి క్లాస్కో టీ కాసుకుని తాగుతాడు. ఒక్కొచ్చిన కూడా రాదు అడికి. ముందే ప్రిపరేషన్ ఉండాలిగా మీకు. దేవుని సంధికి రావాలి, ఆరాధన చేయాలి, ఆయన సంధిలో సజీవ యాగంగా నేను అర్పణం అయిపోవాలి అని ఆశతో రావాలి దేవుని సంధికి. నేను కదలకుండా ఉంటాను, 5 నిమిషాలు అయితే నేను ఆరాధన చేస్తాను. బాబు నువ్వు ఆయనకి లెక్కలు పెట్టేసి టైం పెట్టేసి
నీ లెక్కలు చూసాడంటే దేవుడు ఉండగలుగుతాం మనం ఇక్కడ? పూర్వపు వైభవాన్ని దేవుడు ఏం చేస్తాడో ఇస్తాడండి. నువ్వు కోల్పోయిన పూర్వపు స్థితిని, కోల్పోయిన పూర్వపు వైభవాన్ని, కోల్పోయిన పూర్వపు స్థితిని ఇచ్చి నిన్ను నిలబెట్టే దేవుడు అండి ఆయన. పోగొట్టుకున్నదంతా, పట్టుకెళ్ళిందంతా కూడా దావీదు తిరిగి తెచ్చేసుకున్నాడంట. అక్కడ అంటాడు, పడిపోయిన దావీదు కూడా నేను ఏం చేస్తానంటే మరలా, గుర్తుపెట్టుకోండి, మరలా అని అన్నాడంటే ఆల్రెడీ దెబ్బ తగిలింది, ఆయన గాయం అయిపోయింది, ఆల్రెడీ నష్టపోయింది, దాన్ని మరలా కట్టిస్తున్నాడు. మన దేవుడు మరలా ఎవరైనా కట్టిస్తారండి బాబు. ఒక వ్యక్తి బిల్డింగ్ తీసి పగలగొట్టి కట్టాడు అనుకోండి, పూర్వపు వైభవం రాదు. ధవళేశ్వరంలో బ్యారేజ్ ఉంది, ఒకవేళ గోదావరి దెబ్బకి పోయిందనుకోండి, ఆమె అనకండి, ఒకవేళ తీసేసి ఎవరైనా కట్టారనుకో పూర్వపు స్థితి దానికి వస్తుందా? దేవుడు ఒక్కడే తీసుకురాగలడు, ఆయన ఒక్కడికే సాధ్యం. నీ పూర్వపు స్థితి, నీ పూర్వపు వైభవం, నీ పూర్వపు స్థితిని ఆయన ఒక్కడే తీసుకురాగలడు. ప్రపంచంలో ఇంకెవ్వరి వల్ల కాదండి. కోట్లున్నా కూడా, కేజీలు బంగారం ఉన్నా కూడా ఆ పూర్వపు స్థితి రాదు. ఆయన ఇవ్వగలడండి. నమ్ముతున్నారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ కొన్ని మాటలు మీకు చెబుతాను చూడండి. మీరు దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20వ అధ్యాయం దానికంటే ముందు యోబు గ్రంథం 42వ అధ్యాయం 10-11 వాక్యాలు చదవండి. యోబు గ్రంథం 42, 10-11. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఏం చేశాడంటే స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు క్షేమస్థితి అనండి, పూర్వపు వైభవం అనుకున్నాం, పూర్వపు స్థితి అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇది చెప్పండి, క్షేమస్థితి మరలా ఏం చేశాడు? దయచేశాడు, మరలా ఇచ్చాడంటండి. అతను మరలా ఇచ్చాడంటండి. ఆ క్షేమస్థితిలో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఒక్కొక్కసారి ఇదివరకు మేము చాలా క్షేమంగా ఉండేవాళ్ళమండి, చాలా సమృద్ధిగా ఉండేవాళ్ళమండి, చాలా ఆశీర్వాదకరంగా ఉండేవాళ్ళమండి, చాలా సమృద్ధి ఉండేదండి, పోయిందండి మొత్తం అంతా. నువ్వు బాధపడిపోవాల్సిన అవసరం లేదు. కోల్పోయిందాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడండి. అయితే యోబు తన స్నేహితుల కొరకు విజ్ఞాపన చేసినప్పుడు, మొర్రపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? నేను అంటాను, ప్రార్థన మన జీవితంలో కోల్పోయిన దానన్నిటినీ కూడా తీసుకొచ్చి మన ముందు పెట్టగలదండి. నువ్వు గనక నీకున్న సమస్యల కొరకు, అప్పుల కొరకు, బాధల కొరకు, భయంకరమైన పరిస్థితుల కొరకు, చుట్టూ ఆవరించేసిన బాధల కొరకు సరైన ప్రార్థన పెట్టుబడి నువ్వు పెట్టగలిగితే, ఇతరుల కొరకు ప్రార్థన చేయగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, వాక్యం ఉంది కదా, వాక్యం ఇప్పుడు అబద్ధం కాదు. మనం సంపూర్ణ భక్తి కలిగి, మాన్యత కలిగి, నెమ్మదిగాను, సుఖంగాను, బ్రతుకు నిమిత్తం ప్రజలందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత, స్తుతులు చేయవలన నిశ్చయించున్నది మంచిది, మన రక్షకుడికి దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నదండి. ప్రైజ్ ది లార్డ్. పూర్వపు ఇక్కడ కూడా చూడండి, దావీదు నేను ఫిలిష్తీయులను ఎదుర్కోవడానికి వెళ్ళనా అని ఏం చేశాడు? ఎఫోద్ తెచ్చుకుని ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? ప్రార్థన చేశాడండి. ఇక్కడ కూడా దేవుని బిడ్డలారా, యోబు సమస్తము కోల్పోయాడు, నష్టపోయాడు, దేవుని స్తుతించాడు. హల్లెలూయా. సమస్తము కోల్పోయిన దేవుని స్తుతించాడు. స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తానంట, తన క్షేమస్థితిని ఏం చేశాడంటే దేవుడు మరలా ఇచ్చాడంట. ఎంత క్షేమస్థితిని ఇచ్చాడో ఒకసారి చదువుతారా? 11 కూడా చదవండి. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని ఓదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరము అతనికి తెచ్చి ఇచ్చాను. చుట్టాలందరూ వచ్చారంట ఓదార్చడానికి. వచ్చి ఒక్కొక్క వరహం, ఒక్కొక్క బంగారు ఉంగరం ఇచ్చారంటండి. ఎవరికండి? యోబు గారు. బాధలే లేకపోతే, కష్టాలు లేకపోతే, శ్రమలే లేకపోతే, లోయ అనుభవం లేకపోతే దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు ఉంటాయా? చెప్పట్లేదండి. ఒకవేళ అంటారు, ప్రభా అసలు నా రోడ్డు సాఫ్ట్గా వెళ్ళిపోవాలి ప్రభా. నేను అంటాను,
సాఫ్ట్ రోడ్లో ఎవరైనా డ్రైవింగ్ చేస్తారండి. గొతుకుల రోడ్లో డ్రైవింగ్ చేసి కూడా అసలైన డ్రైవర్ అండి. గొతుకుల రోడ్లో మనల్ని ఒక డబ్బాలో గులకరాళ్ళు వేసి ఊపేసినట్టు ఇలా ఊపేయడం అనుకోండి, అతను డ్రైవరే కాదు. ఆ గొతుకుల రోడ్లో చాకచక్యంగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళిన డ్రైవర్. నా కుటుంబంలో కష్టాలు లేవండి, కన్నీళ్ళు లేవండి, బాధలు లేవండి, ఏ సమస్యలు లేవండి, సాఫీగా వెళ్ళిపోతుందండి. నువ్వు ఎవరికి దీవెనకరంగా ఉండవండి. ప్రైజ్ లార్డ్. కష్టాలు గుండా, శ్రమలు గుండా, బాధలు గుండా వెళ్తున్నావా? అయితే ఒక్కడు గుర్తుపెట్టుకోండి, కష్టాలు శాశ్వత కాలం ఉండవు, శ్రమలు శాశ్వత కాలం ఉండవు, అప్పులు శాశ్వత కాలం ఉండవు, నిందల శాశ్వత కాలం ఉండవు, గలిబిలి శాశ్వత కాలం ఉండదు. ప్రభు శాశ్వత కాలం ఉంటాడా? కిరీటం శాశ్వత కాలం ఉంటుంది, పరలోకం శాశ్వత కాలం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. 10 దినములు నీకు శ్రమ, మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తుంది. అర్థమవుతుందా? హల్లెలూయా. అసలు నాకు శ్రమలు వద్దండి, కష్టాలు వద్దండి, నువ్వు ఎవరికి దీవెనకరంగా ఉండవు. అనుభవం నేర్పిస్తాయంట శ్రమలో, పాఠాలు నేర్పిస్తాయంట శ్రమలో, పాటలు రాయిస్తాయంట శ్రమలో, ఇతరులను ఓదార్చినట్టుగా చేస్తాయంట మన శ్రమలో, ఇతరులకి మనం అనుభవం కలిగిన వారికి ఇతరులకి సలహాలు ఇచ్చినట్టుగా చేస్తాయి మన శ్రమలో. హల్లెలూయా. చచ్చిపోదామని నీ దగ్గరికి వచ్చినోడికి ఏం చావాల్సిన పరిస్థితి లేదు, మేము అదే స్థితిలో నుంచి వచ్చాం అంటాడు. ఒక దైవజనుడు చెప్పాడు ఎలాగున, లాజరు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుప్రభు కూర్చున్నాడు, ఆ పక్కన లాజరు కూడా ఉన్నాడు. ఉంటే అందరూ యేసుప్రభుని చూడడానికి వస్తున్నారో, లాజర్ను కూడా చూడడానికి వస్తున్నారంట. వస్తుంటే ఒకడు అన్నాడంట, లాజర్ని చూడడానికి జనం ఎక్కువ వచ్చేస్తుంటే, యేసుప్రభుని చూడడానికి కూడా జనం వచ్చేస్తుంటే, అనేక మంది ప్రజానికం వస్తుంటే లాజర్ దగ్గరికి వచ్చి అన్నాడంట, చంపేస్తాను ఏమనుకుంటున్నావు, చంపేస్తానని బెదిరిస్తున్నాడంట. ఎవరిని? లాజర్ని. మనోడు పిలిచి, హలో ఆల్రెడీ అక్కడికి వెళ్ళి వచ్చేసిన వాళ్ళు మేమేమో ఇంకా ఆపు అన్నాడంట. ఆల్రెడీ లాజర్ ఏమయ్యాడండి? చనిపోయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. కోల్పోయిన దానికంటే రెట్టింపు. నాకు తెలియదు, దేవుడు చెప్పమన్న మాట మీకు చెబుతున్న ఒక మాట ఏంటంటే, నువ్వు కోల్పోయిందంతా కూడా ఈరోజు నువ్వు పొందుకుని వెళ్ళే రోజు. నమ్ముతున్నావా? ప్రైజ్ లార్డ్. దైవజనులు యేసన్న గారు ప్రార్థన చేసినప్పుడు ఇలా పెట్టుకుని ప్రార్థన చేయడం చూశాను నేను చాలా ఫోటోల్లో. అంటే ఏదో ఆయనకి ఇస్తున్నాడు, ఆయన తీసుకుంటున్నాడు. ఏమీ లేవు, ఖాళీ దోశలు అయినప్పటికీ ఏదో ఇస్తున్నాడు. మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలండి. ఆమేన్ చెప్పండి. అలాంటి విశ్వాసం దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ కూడా ఉండాలి. చూడండి, కిందకి చదవండి. ఇంకా యెహోవా యోబును మొదట ఆశీర్వదించినదంతటికంటే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎలాగ ఆశీర్వదించాడంటండి? ఈ శ్రమలే లేకుంటే, ఈ కష్టాలే లేకుంటే, ఈ బాధలే లేకుంటే, గుర్తుపెట్టుకోండి, మొదటి దానికంటే వైభవాన్ని, మొదటి దానికంటే రెట్టింపు, మొదటి దానికంటే డబల్ దేవుడు మీకు ఇచ్చి పంపబోతుంది. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? చెప్పండి. విశ్వసించాలండి, నమ్మాలండి. ఒక చిన్న పాప మందిరంలో ఒక 200 మంది ప్రార్థన చేస్తున్నారంట. వర్షం రావాలి, వర్షం రావాలి, వర్షం రావాలి, వర్షం రావాలని ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిపోయిందంట. ఒక చిన్న పాప వాళ్ళ తాతగారితో కలిసి మార్కెట్కి వెళ్తుందంట. ముందు ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసారు వాళ్ళు. వచ్చేసిన తర్వాత తాతయ్య ఆగండి అందంట పాప. ఏంటమ్మా అంటే, చిన్న పని ఉంది తాతయ్య గారు అని లోపలికి వెళ్ళిందంట. లోపలికి వెళ్ళి గొడుగు పట్టుకుని వచ్చిందంట. పిచ్చి మొఖమా, ఎండ కాస్తుంటే గొడుగు పట్టుకుని వచ్చావు ఎందుకు అని తిట్టాడంట వాళ్ళ తాతయ్య. మనం వర్షాలు పడాలని 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం తాతయ్య. మనం బయటికి వెళ్తున్నాం కదా, భయంకరమైన వర్షం వస్తుంది ఇప్పుడు, అందుకే గొడుగు పట్టుకుని వస్తున్నాం తాతయ్య. ఆ పాప విశ్వాసం చూసి ఆ ముసలాయన కళ్ళలో నీళ్లు తిరిగిపోయినట్టు దేవుడు. నిజమే, 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం కానీ ఏమి నమ్మలేకపోతున్నాం? కొన్ని మాటలు మీకు చెబుతాను చూడండి. పేతురుని చెరసాలు వేసేస్తే సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేసింది. నా వైపు చూడండి, అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఎందుకంటే దానికి ముందు యాకోబుని కోల్పోయారు వాళ్ళు. యాకోబు అనే దైవజనుని కోల్పోయారు. పేతురు గారి కోసం కూడా ప్రార్థన చేయకపోతే నష్టం అవుద్దని మధ్యాహ్నం అదే వర్తమానం చెప్పాను.
నష్టం అవుద్దని ప్రార్థన చేస్తున్నారు. ఒక చిన్న మాట చెప్తాను, నేను మధ్యాహ్నం చెప్పింది కదా, నువ్వు మాట చెప్తాను. హృదయ అనే చిన్నదే పేతురు గారు వచ్చి టక్ 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 అని తలుపు కొడుతుంటే తలుపు తీయలేదు, కానీ స్వరం గుర్తుపట్టి ప్రార్థన చేస్తున్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పిందంట, పాస్టర్ గారు వచ్చేసారు అని చెప్తుంటే వాళ్ళు అన్న పిచ్చదాను ఏమన్నారండి వాళ్ళు చెప్పాలి. ఒక మంచి మాట చెప్తాను, మీరు గట్టిగా చెబితే. నేను పిచ్చోడినా, నువ్వు పిచ్చదాను అన్నారు. ఏమన్నారండి వాళ్ళందరూ? పాస్టర్ గారిని జైలు వేశారని ఏ స్వరంతో ప్రార్థన చేసి ఉంటారు? ఒక చిన్న మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నాను, వినండి. మనలో ఆసక్తికరమైన ప్రార్థన సరిపోదు. ఈ చివరి దినాల్లో అత్యాసక్తితో కూడిన ప్రార్థన. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, వినండి. ICU అనండి, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. మరి నేను అదే కదా చెప్పాను, నేను తప్పు చెప్పినట్టు మళ్ళీ నాకు చెప్తున్నారు కదండి. అత్యవసర వైద్య విభాగం, అంతే కదండి. వినండి, ఇప్పుడు జనరల్గా వారు ప్రతిరోజు కూడుకుని ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది ఆదిమ సంఘానికి. అలా ప్రార్థన చేస్తే పేతురు గారు బయటకు వస్తారా? చెప్పాలి. నేను అడిగిన దానికి చెప్పండి, వస్తారా? రోజు వాళ్ళు కూడుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకునే అనుభవం ఉంది, అలా చేసుకుంటే వస్తారా అండి? నియమ కూడికలు ఉన్నాయి వాళ్ళకి, అలా నియమంగా కూడుకుని ప్రార్థన చేస్తే పేతురు గారు బయటకు వస్తారా? ఆ టైంకి ఎంత అత్యాసక్తిగా ప్రార్థన చేయాలో చేస్తేనే. యాక్సిడెంట్ అయినోడికి బ్రెయిన్కి దెబ్బ తగిలేసింది, కాళ్ళు చేతులు దెబ్బ తగిలేసింది, కోమా స్టేజ్లో ఉన్నాడు, అలాంటి వాడికి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసి టీటీ ఇంజెక్షన్ చేసేసి పడుకోబాబు అంటే శాశ్వతంగా పడుకుని పోతాడు. వాడిని ఎక్కడ తీసుకెళ్ళాలి? ICUలోకి. ఏం చేయాలి? మనకు జరుగుతున్న పరిస్థితులు వేరు, మనం చేస్తున్న ప్రార్థనలో. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా వినండి. అయితే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. విషయం ఏంటంటే వినాలి. అంతమంది దుఃఖ స్వరంతో ఉన్నవారిని అంటండి, అంతమంది ఏడుపు స్వరంతో ఉన్నవారిని అంటండి, ఈ అమ్మాయి యొక్క స్వరం అంట వాళ్ళందరినీ సంతోష స్వరంగా మార్చేసింది. జాయ్ అనాయింటింగ్ వచ్చేసింది వాళ్ళందరికీ కూడా. అంతమంది ఏడుస్తున్న వారిని ఒక్క అమ్మాయి రోదే అనే ఆ అమ్మాయి తీసుకెళ్ళిన ఇన్ఫర్మేషన్, వర్తమానం ఏడుస్తున్న వాళ్ళందరినీ కూడా ఏ స్వరంగా మార్చేసింది వాళ్ళ స్వరాన్ని. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్, ఈ వర్తమానం, ఈ దేవుని మాట, ఈ ప్రత్యక్షత, ఈ వాక్కు మీలో ఉన్న దుఃఖమును అంతటినీ కూడా తొలగించేసి సంతోషంగా మార్చి దేవుడు పంపిస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యోబుని ఎలా ఆశీర్వదించాడు ఒకసారి చదవండి. యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1000 జతల ఎడ్లను 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. చాలండి. హల్లెలూయా. చూడండి, అన్ని డబల్ ఇచ్చాడు, కానీ భార్య ఆవిడే, పాత ఆవిడే. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. డబల్ ఆశీర్వాదం వచ్చింది. కోల్పోయిందంత ఇచ్చాడు. మన దేవునికి ఉన్న పేరేంటంటే కోల్పోయింది ఇస్తాడు, పడిపోయిందని బాగు చేస్తాడు, చెడిపోయిందని బాగు చేస్తాడు, పడిపోయి వారిని ఉద్ధరిస్తాడు. అది మన దేవునికి ఉన్న పేరండి. ఆమేన్ చెప్పండి. పడిపోయి ఉద్ధరిస్తాడంటండి. కీర్తనలు ఉంటుంది ఒక చోట, బహుశా అది 145 అనుకుంటున్నాను, 145వ సంకీర్తన. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. చూసారండి, నేను అనుకుంటాను ఆ కృంగిపోయిన వాళ్ళు వెనకాల, పడిపోయిన వాళ్ళు వెనకాల తిరుగుతాడు. చాలామంది అన్నం ఉన్నోళ్ళు వెనకాల తిరుగుతారు, కోటీశ్వర్లు వెనకాల తిరుగుతారు, ఆస్తున్నోళ్ళు వెనకాల తిరుగుతారు, డబ్బున్నోళ్ళు వెనకాల తిరుగుతారు, డబ్బున్నోళ్ళతో స్నేహాలు చేస్తారు, బాగా చదువుకున్న వాళ్ళతో స్నేహాలు చేస్తారు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద వ్యాపారవేత్తలతో స్నేహాలు చేస్తారు. కానీ యేసు ప్రభు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే పడిపోయినోళ్ళు, చెడిపోయినోళ్ళు, పాడైపోయినోళ్ళు, చనిపోదాం అనుకుంటున్నోళ్ళు, ఈ రాత్రితో జీవితం ముగించేద్దాం అనుకున్నోళ్ళు వాళ్ళ వెనకాల పడి వాళ్ళని బాగు చేస్తాడండి. అందమున్నోళ్ళు వెనకాల, ఆస్తున్నోళ్ళు వెనకాల ఎవరైనా తిరుగుతారండి. ఇలాంటి వాళ్ళు వెనకాల వెళ్ళాలని బాగు చేసే దేవుడు అండి మన దేవుడు.
ఆమేన్ చెప్పండి. ఈ మాటలు విశ్వసిస్తున్నారా? నమ్ముతున్నారా? మొఖాలు అలాగ ఉన్నందుకు అడుగుతున్నాను. అస్తమాట నేను ఎలా వినాలో తెలిసిన దేవుని మాటలు. ప్రతి మాట నాకే ఇది అన్నట్టుగా వినాలి. ప్రతి మాట నా కుటుంబానికే. దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఒక్క మాటలో మీకు చెప్పనా? ఎవరిని అడిగినా ఆయన మంచితనం అంతా, ఒక దైవజనులు చెప్పారండి, జెఫెన్ అని చెప్పారు ఈ మాట. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు అనుభవించాల్సిన ఆయన మంచితనం అంతా కూడా నేనే అనుభవించేస్తున్నానేమో అనిపిస్తుంది అంటే. అలా దేవుడు ప్రేమ చూపిస్తాడంట ఒక్కొక్కల మీద. కొన్ని కోట్ల మంది, లక్షల మంది ప్రజలు అనుభవించాల్సిన ఆ మంచితనం అంతా నేనే అనుభవించేస్తున్నానేమో, నా మీదకే వచ్చేసిందేమో అనిపిస్తుంది అంటే. అందుకే దేవుని మాటలు జాగ్రత్త వినాలి, హృదయంలోకి రానివ్వాలి, వాటిని పంచేనివ్వాలి, హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడే కార్యం జరుగుతుంది. అంతేగాని వాటర్ వస్తున్న ట్యాప్ దగ్గర బోర్లించిన బిందులా ఉండి, నేను కూడా ట్యాప్ కింద ఉన్నాను, ఎన్నో సంవత్సరం చూంటున్నాను, నేను స్టీల్ బిందుని, ఇత్తడి బిందుని, అర్థమవుతుంది, ఆ బిందుని, ఈ బిందుని, హిమ బిందువుని అన్నారనుకో ఉపయోగం ఉండదండి. గమనించండి దేవుని బిడ్డలారా, ఎన్ని సంవత్సరాలను ఉపయోగం ఉండదు. లోపల నిండరించి ఆ మాటలు విశ్వసించి దాని మీద నమ్మి పొదిగితే, పలికితే, విశ్వసిస్తే. నాకు ఎంత విశ్వాసం ఉండదండి. నిడదవోళ్ళు ఆన్లైన్ ప్రేయర్ పెట్టేవాడు అండి. సౌండ్ బాక్సులు అద్దెకి తీసుకొచ్చి ఆ నిడదవోళ్ళలో కాశీరు ఏమంటారు కదా, అక్కడికి వెళ్ళి బండి వేసుకుని వెళ్ళి ఆ సంచులు ఉంటాయి, ఈ సంచిలో సౌండ్ బాక్స్, ఈ సంచిలో సౌండ్ బాక్స్ పెట్టుకుని ఎదర యాంప్లిఫైర్ పెట్టుకుని ఒక్క కుర్రోడు కూడా ఉండేవాడు కాదు. నిడదవోళ్ళలో ఆ రాయిపేటలో సుజాతక్క అని ఉందండి, వాళ్ళ చర్చిలో ఓల్ నైట్ ప్రేయర్ పెట్టేవాడు. మీరు నమ్మరండి, ఆ రోజులు ఓల్ నైట్ పెట్టి నేను ఎవరెవరినో పిలిచేవాడిని, స్పీకర్ కింద ఆరాధన నేను నడిపించేవాడిని. మీరు నమ్మరు, ఓల్ నైట్ ప్రేయర్ మొత్తం టోటల్లో దేవుని బిడ్డలారా ఒక గంట సేపు వాక్యం ఉండేది, ఒక 2 గంటలు 3 గంటలు ప్రార్థన ఉండేది, మిగతాదంతా కూడా ఆరాధనేనండి. డిఎన్ఆర్ కాలేజ్ నుంచి ఒక 40 మంది పిల్లలు వచ్చేవారండి. ఆ రోజులోనే చర్చ్ నిండిపోయేదండి ఓల్ నైట్ ప్రేయర్కి. విశ్వాసంతో చేసేవాళ్ళు. సంఘం లేదు, ఒక విశ్వాసం లేడు. సౌండ్ బాక్సులు తీసుకొచ్చి వాళ్ళు కీబోర్డు పెట్టి మంచి హుందాగా, ఏ మీటింగ్ అసలే రాజీ పడేవాళ్ళు కదా, బ్యాడ్జీలు ఉండి, పాటల షీట్లు ఉండి, అమ్మో రాజరికం, పెద్ద పెద్ద పోస్టర్లో, బ్యానర్లో, ఎక్కడ రాజీ పడేవాళ్ళం కదా. మంచి సౌండ్ సిస్టమ్, మంచి భోజనాలు వచ్చిన వాళ్ళకి. ఎక్కడి నుంచి డబ్బులు అవుతుందంటే మాకు తెలియదు. హల్లెలూయా. విశ్వాసంతో చేసుకెళ్ళిపోయేవాళ్ళం అంతే. కోల్పోయిన దాన్ని, నష్టపోయిన దాన్ని, నీ జీవితంలో లాస్ అయిపోయిన దాన్ని దేవుడు ఇస్తాడు నువ్వు నమ్మితే. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి జీవితంలో బాగా ఓడిపోయి అంత అయిపోయి, జీవితం అంతా అయిపోయి, ఒక 10 లక్షల రూపాయలు ఉన్నాయంట. 10 లక్షల రూపాయలు ఉంటే చివరిగా ఆ 10 లక్షలు పెట్టి ఎక్కడో ల్యాండ్, ఎక్కువ ల్యాండ్ వస్తుందని చెప్పి 10 లక్షలు పెట్టి కొని, ఎవరో చెప్పారంటే 10 లక్షలకి ఇంత ల్యాండ్ వస్తుందంటే కొనేయండి, ఆ 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొనేసాడంట. తీరా దాన్ని చూడలేదంటే. ఒకరోజు చూడడానికి వెళ్ళాడంట, ఆ ల్యాండ్ ఎలా ఉందని చూడడానికి వెళ్తే, వేరే వ్యక్తిని తీసుకుని వెళ్తే మొత్తం అంతా కూడా తుప్పలో అడివి, అది శుభ్రం చేయడానికి ఒక 20 లక్షలు అవుతాయంట. అరే 10 లక్షలకి మంచి భూమి వస్తుంది కదా, మంచి భూమి వస్తుంది కదా అని చెప్పి కొనేసాను, దీన్ని శుభ్రం చేయడానికి ఎలా రా బాబు, అసలు ₹1 కూడా లేదని చెప్పి అనుకున్నాడంట. అనుకుంటే అక్కడ తీసుకెళ్ళిన వ్యక్తికి ఒక పాము కనబడిందంట. ఆ ల్యాండ్లో ఒక పాము కనబడితే ఆ పాముని ఏదో పట్టుకోవడం వచ్చంట అతనికి. పట్టుకుంటే అందులో విషం అంట, అందులో ఉన్న విషం అంట ట్యాబ్లెట్లకు ఉపయోగిస్తారంటండి. అది అలాంటి విషసర్పాలు అంటండి, ఆ ల్యాండ్ నిండా విషసర్పాలు ఉన్నాయంటండి. అసలు అలా అన్నారన్న ప్రభుత్వం వచ్చి, ఈ ల్యాండ్ మాకు ఇచ్చేస్తా, కావాలి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాం నీకు, ఇందులో విషసర్పాలు ఉన్నాయి, ఇది మాకు చాలా అవసరం అని చెబితే కొన్ని కోట్లు అయిపోయిందంటే. ఒకసారి పాస్టర్ గారి మాటని, దైవజనుడి మాటని ప్రార్థన చేసుకుని విశ్వాసం తెల్లా పని చేశాడట. మనం ఏదైనా పని చేయమన్నాం అనుకోండి, అంతా విశ్వాసమే. లాగుతుందంటవా, వెళ్తుందంటవా, ఎవరు కొంటారో మనం ముందే, అర్థమవుతుందా, ముందే విశ్వాసం మాటలు. దూత నీ పక్క నుండి ఆమేన్ 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 అంట. కొంటారా? ఎవరు కొంటారు? ఎక్కడవుద్ది? వ్యాపారం చేయడానికి నేను అంటాను, టాలెంటే కాదు అండి, అవి తయారు చేయడమే కాదు, ప్రార్థన, భక్తి, పరిశుద్ధత కూడా ఉంటే ఆ వ్యాపారం ఏమవుద్ది? ప్రార్థన ఉండాలి, దానికి తగ్గ ప్రేయర్ ఉండాలండి. మరి ప్రార్థన లేకుండా చాలామంది వ్యాపారాలు అయిపోతున్నాయంటే మీకు తెలుసు కదా, అది తెలుసు కదా. విశ్వాస పోరాటములో ఎదురాయే శోధనలు
లోకాశలాల జడిలో సడలితి దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని దీర్ఘశాంతము దుష్టుల క్షేమం, భక్తి లేనుడు క్షేమం, భక్తి లేనుడు అపార్ట్మెంట్లు, భక్తి లేనుడు బిల్డింగ్లు, భక్తి లేనుడు డిపార్ట్మెంట్లు అవి చూసి కంగారు పడకండి. నీ ఆశీర్వాదం వేరు, నీ దీవెన వేరు. నీతితో కూడింది కొద్దిగా అయినా అది శ్రేష్టం అంటే. హల్లెలూయా. అది భక్తి లేకుండా ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏమి చేస్తే ఎంత గొప్పోడైతే ఏమి లాభం అండి. నీతితో కూడింది కొద్దిగా అయినా అదేంటంట శ్రేష్టం. భక్తిహీనులు ఆస్తి నీతివంతులకు సంపాదదాయకం అవుద్దని వాక్యంలో ఉందట. ఇవన్నీ నెరవేరుతాయి వాగ్దానాలు. కంగారు పడకండి. హల్లెలూయా. చేతుల పైకెత్తి చెప్పాలి. మీకు విడుదల సమీపించింది. 2 చేతుల పైకెత్తి చెప్పండి. హల్లెలూయా. కోల్పోయిన దాన్ని ఏం చేసే దేవుడు తెలుసండి మన దేవుడు. ప్రార్థిస్తే కోల్పోయిన దాన్ని ఇస్తాడు, విజ్ఞాపన చేస్తే కోల్పోయిన దాన్ని ఇస్తాడు, స్తుతిస్తే కోల్పోయిన దాన్ని ఇస్తాడు. చూద్దామా? దినవృత్తాంతాలు 2వ పుస్తకం 20వ అధ్యాయం 25 నుండి చదవండి దేవుని బిడ్డలారా. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. ఏం కనబడి అంటండి? వీళ్ళు ఏం చేశారంటే ఉపవసించారు. యోధా దేశమంతా కూడా ఉపవాసం చాటించారు. వీరందరూ కలిసి పాడడానికి స్తుతించడానికి మొదలు పెట్టారంట. ఆమేనానండి. ఇప్పుడు చెప్పండి, పాడడం ద్వారా స్తుతించడం ద్వారా ఏమన్నా ఉందంటారా ఆశీర్వాదం? అంత నీరసంగా ఉన్నారేటండి. ఉద్యోగంగా ఉండాలి, చెప్పాలి గట్టిగా. ఉందా లేదా చెప్పండి. ఉందా? హల్లెలూయా. వారు పాలుటకు స్తుతించటకు మొదలు పెట్టగానే వారి మీదకి వచ్చిన శత్రువులు మాటుగాండ్రులు వారిలో వారు పొడుచుకుని ఏమైపోయారంటే చచ్చిపోయారంట. ఇక్కడ చూడండి, చాలా శ్రేష్టమైన లేఖన భాగాలు ఉన్నాయి. 25 నుంచి చదవండి. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును. చూడండి, ముందే వాళ్ళు ఎలా పడున్నారంటండి? శవాలుగా పడున్నారంట. మాటుగాండ్రులు పెట్టాడంట దేవుడు. స్తుతిస్తే, ఆరాధిస్తే, దేవుణ్ణి గొప్ప చేస్తే, మనందరం కలిసి పాడితే అర్థమవుతుందా? ఏ శత్రువు చెలరేగిపోతుందో, ఏ శత్రువు మన మీద పనిచేస్తుందో, ఏ శత్రువు ఆటంకపరుస్తుందో, ఏ శత్రువు గలిబిలి చేస్తుందో అవి ఏమైపోతాయంటే దేవుని బిడ్డలారా పూర్తిగా నిర్మూలమైపోతాయి. నిర్మూలమైపోవడం పోగా దేవుడు మనకి దాని ద్వారా ఏమిస్తాడో చెప్పండి? ఆశ. ఇలా వింటారు, స్తుతించాలంట, ఆరాధించాలంట, కిరింతలు కొట్టాలంట, దేవునికి కనపరచాలంట అంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా కూర పట్టేసి నిద్రపోతారు. కార్యాలు జరుగుతాయా చెప్పండి? మద్దూరులో మొన్న చెప్పాను నేను, ఒక 8 పాయింట్స్ చెప్పాను స్తుతి ఆరాధన కోసం. మీ ఇంటి దగ్గర కుటుంబం ప్రార్థన చేసినప్పుడు కూడా నాట్యం ఆడుతూ దేవుడిని ఆరాధన చేయండి. కుటుంబం అంతా కూడా దేవుని స్తుతించండి. బాగున్నాయండి మోకాల మెరిసిపోతున్నాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభు మురిసిపోతాడు మీ మోకాలు చూసి. ఎలా ఉండాలని దేవుని వాక్యం విన్నప్పుడు? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా కదండి. వాళ్ళ దగ్గర విస్తారమైన బంగారం ఉందంట, వెండి ఉందంట. చదవండి కిందకి. విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను. ఏమున్నాయంటండి వాళ్ళ దగ్గర? యుద్ధానికి వెళ్ళినోడు బాగా రెడీ అయ్యి వచ్చినట్టున్నాడు. నగలు ఇవన్నీ వేసుకుని దేవుని ప్రజల కోసమే అన్నీ వేసుకుని మంచిగా రెడీ అయ్యి వచ్చాడు యుద్ధానికి. అర్థమవుతుందా? చచ్చారంట, శవాల్లా పడున్నారంట. వాళ్ళ దగ్గర మొత్తం ఒలుచుకోవడానికి కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంటండి? మన మామూలుగా చాలామంది పెట్టుకునేవాళ్ళు వస్తువులు అలవడానికి ఎంతసేపు పడుతుందండి? ఏది ఒలిసి చూడండి, ఏంటి ఇందులో చూద్దాం ఎంత టైం పడుతుంది అంటున్నాను. చెప్పరా మరి ఎంత టైం పడుతుందండి? ఇంకొచ్చి ప్రేమ పండగకి ఏం వేసుకురారు. ఒక చోట ఇలాగే వాకింగ్ చెప్తుంటే ఒక సిస్టర్ మంచి పెట్టుకొచ్చింది. మూసేసి దాచేసి లోపల గల పెట్టేసి సూత్రం హల్లెలూయా అంటాం తప్ప ఎన్ని రోజులు పట్టిందంటే ఒలుచుకోవడానికి?
3 దినములు పట్టిందంటే. అతి విస్తారం అయిపోయింది కొల్ల సొమ్ము. చదువుతారు కిందకి. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకుని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. అసలు ఇంకా కొంచెం ఎప్పుడు కూడా మామూలుగా పట్టుకెళ్తారు, కానీ ఇంకా అతి విస్తారం అయిపోయి, వినండి, ఒలుచుకోగలిగినంత ఒలుచుకున్నారంటే. నువ్వు సరైన ప్రార్థన చేస్తే గెలుచుకోగలిగితే ఒలుచుకోగలిగినంత ఒలుచుకుంటావు. నమ్ముతున్నారా? ప్రతి మాట చాలా సీరియస్గా తీసుకోవాలండి బాబు. దైవజనుడి నోట్ల నుంచి వచ్చే మాటని మీరు ఏం చేయకూడదు, అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. చాలామంది జీవితంలో కార్యం జరగకపోవడం గల కారణం ఏంటో తెలుసండి? నమ్మరు, దాని మీద పొదగరు, విశ్వసించరు, సీరియస్గా తీసుకోరు. మన దేవుడు అని చెప్పాడు అని జరుగుతుంది. ఏదో పాపం అలాగే ఆరాధన చేసి అందరికి భోజనాలు పెట్టుకుని ప్రేమ పండుగని ఏదో అంటూ ఉంటాడు. మనం అందరం అలాగని జరుగుతాయి. ఏంటి జరగవండి? చెప్పండి హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఒక సహోదరుడు మేము చర్చిలో ఉన్నప్పుడు చిన్న కేసులో ఇరుక్కుంటే మా పాస్టర్ గారు బండి ఇచ్చి, అతనికి చాలా పాత బండి, టీవీఎస్ 50 అని బండి ఉండదు, అది ఇచ్చి, ఈ బండి వేసుకుని వెళ్ళు, ఇగో నీ జేబులో 100 రూపాయలు పెడుతున్నాను, ఈరోజు కోర్టులో నీ కేసు కొట్టేస్తారు అన్నాడు. అక్కడ కోర్టులో ఏం జరుగుతుందో తెలియదు, మ్యాటర్ ఎలా ఉందో తెలియదు, జడ్జి గారు ఏమంటున్నారో తెలియదు, అసలు ఇవతల పక్క లాయర్ ఉన్నాడో లేదు తెలియదు. ఈరోజు నీ కేసు కొట్టకపోతే నన్ను అడుగు, మరలొచ్చి నువ్వు చెబుతావు అన్నారు. 100 రూపాయలు మనోడు జేబులో పెట్టారు, పేరు గట్ట చెప్పనులే, పెట్టి దేవుని బిడ్డలారా డొక్కు బండి ఒకటి ఇచ్చి వేసుకుని వెళ్ళమన్నారు. వేసుకుని వెళ్ళి వచ్చినప్పుడు ఏడుస్తూ వచ్చాడండి ఆ కుర్రోడు. ఏమని తెలుసా? పాస్టర్ గారండి నా కేసు కొట్టేయారండి బాబు, తీసేశారండి బాబు అని చెప్పాడు. కోర్టులో ఏముందో తెలుసా? అసలు అది ఎక్కడుందో తెలుసా? ఫైలు ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? నమ్మరండి. ఎందుకంటే ఇక్కడ దాటగానే బయటికి వెళ్ళగానే శరీరం పనిచేస్తాం. దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, ఆత్మ సంబంధంగా నడిపించుకోగలిగితే, ఆత్మ సంబంధమైన స్వరాన్ని వినగలిగితే, ఆత్మ సంబంధమైన లీడింగ్ని కాపాడుకోగలిగితే, దేవుని స్వరాన్ని వినే కృపనే మనం ఉంచుకోగలిగితే ఎప్పటికీ కూడా పడిపోం. శరీరం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది, నీకు జరుగుతుందా, నీ పరిస్థితి మారుతుందా? హల్లెలూయా. మీతో చెప్తున్నాడు బ్రదర్ జాన్ గారు, మీరు కోల్పోయిందంతా కూడా దేవుడు మరలా తిరిగి ఇవ్వబోతున్నాడు మీకు. నమ్ముతున్నారు? విశ్వసిస్తున్నారా? తొందరలోనే దేవుడు ఆ కార్యం చేస్తాడు. ప్రొఫెసీ నేను చెప్తున్నాను, నిజంగా దేవుడు కార్యం చేస్తాడు. మీలో చాలామంది జీవితంలో కోల్పోయిందని మరలా ఇవ్వబోతున్నాడు. నేను అంటున్నది సాక్ష్యమైనా కూడా ఆ మాటలు మీరు చదివారా? ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంటండి? ఆ లోయకి బెరాక, స్తుతి, ఆశీర్వాదపు లోయ అంటది. లోయల కోసం మీకు చెప్పాను నేను. ఎలా జరిగిందో తెలుసండి ఇది? వారు పాడుటకు, స్తుతించుటకు మొదలు పెట్టగా జరిగిపోయిందంట. వాళ్ళందరూ కలిసి పాడుతున్నారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, యుద్ధము యెహోవాదే, దేవ సంస్తుతి చేయవే మనస ఆ కారణము చే. ఇలా పాడుతున్నారంటండి వాళ్ళు. హల్లెలూయా. అర్థమవుతుందా? పాడుతూ ఉంటుంటే దేవుని బిడ్డలారా కార్యాలు రక్షకానా వందన అని పాడుతున్నారంటండి. ప్రైజ్ ది లార్డ్. నీ చరణములే నమ్మితి నీ పాదములే దిక్కిక నీవే చక్కగరావే మిక్కిలి మ్రోకేద నీ చరణములే అని పాడుకుంటున్నారంటే దెబ్బకి వాళ్ళం ఒకసారి ఎవరన్నా వెళ్ళారండి? ఎవరన్నా? నువ్వు రా తమ్ముడు. మాటుగాండ్రులు అంటండి, వారిలో వారు ఏమైపోయారంటే, చూడ మాటుగాడు ఎంతలో ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగా వారిలో వారు ఎలా పడుచుకుని చనిపోయారంటే, కాళ్ళలో పెట్టినా నలబెట్టి ఇలాగ పడిపో, కింద పడిపో, ఇలా వారిలో వారు ఏమైపోయారంటే పొడుచుకుని ఏమైపోయారంట? చనిపోయారంట.
వారిలో వారే. వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మాటుగాండ్రులు పెట్టాడంటండి. ఇలా పాడడం స్తుతించడం మొదలు పెడుతుంటే ఒక్కొక్కటి వారిలో వారే పడుచుకుని ఒకడి మీద ఒకడికి గొడవ చేసి వాళ్ళకి గొడవ వచ్చేసింది. ఒకసారి ఇక్కడ పైడిమెట దగ్గర ఒక దైవజండు ఒక మీటింగ్ వచ్చాడు. నేను వర్షిప్ చేయడానికి వెళ్ళాను. ఆ దైవజండు ఆరాధన చేయడానికి వస్తే ఎంత అద్భుతం జరిగిందంటే, దైవజండు ఇక్కడ స్టేజ్ మీద ఆరాధన చేస్తుంటే దైవజండు మేము అందరం ఇంకొక 3-4 కలిసి ఆరాధన చేస్తున్నాం. ఎవరో లోపల ఎక్కడో ఊడిలో పేటలో ఎక్కడో పడుకొని ఉన్నారు. ఎక్కడో పడుకుని ఉంటే అక్కడున్న దెయ్యం, ఆవిడలో ఉన్న దెయ్యం లేచి మీటింగ్లోకి పరిగెత్తుకుని వచ్చేసిందండి. ఆవిడే పరిగెత్తుకుని వచ్చేసి ఎక్కడో దెయ్యం ఉందండి ఆల్రెడీ మీటింగ్ దగ్గర. ఆ దెయ్యం ఈ దెయ్యం అంటున్నా, నా ఏరియాకి ఎందుకు వచ్చావు, నా ఏరియాకి ఎందుకు వచ్చని ఒక దెయ్యం గొడవాడుకుంటూ విచిత్రంగా ఉందండి. అది నువ్వు పాడడం, స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడితే నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చేతుల పైకి తెల్లు చెప్పండి. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? కొలసం అతి విస్తారం అయిపోయినందున దాన్ని ఒలుచుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంట? కిందకి చదవండి. ఇంకా కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఈలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచెను గనుక. చూసారండి ఏం చేశాడంటే దేవుడు? శత్రువుల మీద జయం అనుగ్రహించి వారిని ఏం చేశాడంటే సంతోషపరిచే. చెప్పండి, ఇప్పుడు సంతోషం ఎవరు ఇవ్వగలరండి ప్రపంచంలో? దేవుడు ఒక్కడే. నీ నోటు నిండా నవ్వు ఉండాలంటే ఆయన ఒక్కడే. గుర్తుపెట్టుకోండి, భక్తి లేని వాళ్ళు జీవితాలు, దేవుడు లేని జీవితాలు, వాక్యం లేని జీవితాలు, దేవుని సంధికి రాని జీవితాల్లో సంతోషం ఉండదండి. ఏదో ఒక గాయం, ఏదో ఒక ఇబ్బంది. లోకంలో నేను చెప్తున్నాను చూడండి, ½ an hourకి మించి ఇంకా లోకంలో ఎవడ ఎంజాయ్ చేయలేడండి. ½ an hourకి మించి. ½ an hour తర్వాత బోరు కొట్టేద్దండి. తీరని దాహం అనమాట అండి లోకం. ఒక ½ an hour లోకంలో సినిమా చూసినా, ఒక 2 గంటల సినిమా చూసినా ఆ ఎంజాయ్మెంట్ కొద్దిసేపే ఉంటుందండి. దేవుడు ఒక్కడే సంతోషం ఇవ్వడు. వాళ్ళని సంతోషపరచి. చెప్పండి ఆ మాట. కింద కూడా ఉత్సవముతో అని రాయబడి ఉంటుంది. అది చదవండి, కిందకి చదవండి. ఇంకా సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యోధావారును యెరూషలేము వారును వారందరికీ ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. సరేండి, ఎలా వెళ్తున్నారంటండి? నేను చెప్తున్నారు, సంతోషముతో దేవుని యేసు నామములో ఉత్సవముతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. ఆమేన్ చెప్పండి. నేనంటాను, వచ్చే ఆదివారం నుంచి కూడా, శుక్రవారం అయినా ఆదివారం అయినా పాటలు పాడుకుంటారండి ఇంటికాడి నుంచి. ఎలా వస్తారో? బండి మీద ఎలాగా ఎక్కి పాటల పుస్తకం ఇలా పెట్టుకుని స్టార్ట్ చేసుకుని అలా రాకండి. వచ్చిన పాటలు ఏవో పాడుకుంటా రండి. మేమందరం కూడి నీ ముందు మళ్ళీ పాటలు పాడాలి. అలాంటి పరిస్థితులు, అవకాశాలు మీరు ఇవ్వకండి. ఓకేనా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వచ్చిన పాటలు ఏమీ లేవా? చెప్పండి. చక్కగా మీకు వచ్చిన పాటలు, బై హార్ట్ అయిపోయిన పాటలు, కంఠోపాఠం అయిపోయిన పాటలు, వచ్చిన పాటలు ముక్కలైనా పర్లేదు, అవి పాడుకుంటూ చిన్న మొక్క దొరికితే చాలండి. ఆ మొక్క నీకు నచ్చితే దాంతో ఎన్ని గంటలైనా ఆరాధన చేసుకోవచ్చు. అస్తమాట ఆ మొక్క ఎందుకన్నా మార్చని అంటాడా దేవుడు? అండండి మన దేవుడు. ఇంట్లో వాళ్ళకి విసుకొచ్చేసి మార్చేయమంటారు కానీ అస్తమాట అదే టిఫినా అని అంటారు కానీ దేవుడు అలా అండవు. ఆ మొక్క వచ్చిన మొక్కే పట్టుకోండి. నాకు కొన్ని పాటలు చాలా మొక్కలు ఇష్టమండి. అవి ఇంకా మిగతాది నాకు రాదు పాట. అది నాకు కూడా దొరకదు. ఆ పాట ఎక్కడ ఉందో అది దొరకవు కొన్నిసార్లు. అప్పుడు ఆ మొక్క పట్టుకుని ఆరాధన చేసుకుంటుంటాం. హల్లెలూయా. అంతే. ప్రభు మురిసిపోతాడు, ఆనందపడతాడు. ప్రార్థిస్తే బూడిదైపోయినా ప్రార్థిస్తే కోల్పోయిందని తిరిగి ఇస్తాడా? ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తే పూర్వపు వైభవాన్ని దేవుడు మనకేం చేస్తాడో ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి. ఏం చేస్తాడంటే సంతోషపరిచి ఉత్సవముతో దేవుడు తీసుకువెళ్తాడు. చెప్పండి. ఏం చేసి? సంతోషపరిచి ఉత్సవముతో ఏం చేస్తాడో తీసుకెళ్తాడు. ఎందులో ఉందో ఉత్సవం? ప్లేట్లోకి వచ్చిన తర్వాత పడిందా లేదా? కనీసం గుడ్ అయినా లేదా? ఇంకేం ఉత్సవం? కొంతమంది ఎంతమంది కానీ శరీర సంబంధమైన టైపులోనే దాంట్లోనే ఆలోచిస్తూ ఉంటారు. ఒక చోట మీటింగ్కి వెళ్తే 3 days ఉపవాస ప్రార్థనలు అయిన దేవుని కృపలో 3 రోజులు ఉన్నా. నేను 3 రోజులు వర్తమానాలు అందించాను.
ఇంకా మిగతా దైవజనులు కూడా వాడబడ్డారు. చివరి రోజు ఈ 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు భోజనానికి ఏమన్నా కంగారుగా వెళ్ళిపోతారేమో అని అనుకుంటే అస్సలు వెళ్ళట్లేదండి. వాళ్ళు అన్నారు ఉపవాసం ముగించాలంటే బాధగా ఉందన్న, అసలు మాకు ఆకలి లేదన్న, చాలా సంతోషంగా ఉంది, ఇంకొక 3-4 రోజులు పొడిగిస్తే బాగుండని ఆ కోడికలు అని అడుగుతున్నారట. పరిశుద్ధాత్ముడు అంతగా కార్యం చేశాడు. ఆమేన్ చెప్పండి, సంతోషంగా చెప్పండి. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? ఉత్సవంతో దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతున్నాడో తీసుకెళ్ళబోతున్నాడు. చూడండి దేవుడు ఏమేమి తిరిగిస్తాడో ఒకసారి ఒక 2-3 మాటలు చూసుకుని ముగించేసుకుందాం. ఇర్మియా గ్రంథం 30:17 చదవండి. 30వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. మీరు పర్వతముల మీద నుండి కొయ్యవలెను, కొండ మీద నుండి జెండావలెను అగు వరకు ఒకని గద్దింపునకు మీలో 1000 మంది పారిపోయెదరు, 5గురి గద్దింపునకు మీరు పారిపోయెదరు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టు. చదువుతున్నారమ్మా 17 మీరు పర్వతముల మీద నుండి కొయ్యవలెను, నేను నీకు ఆరోగ్యమును కలుగచేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తాడంటే చెప్పండి ఆయన దేవుడు. ఎంతమంది కోల్పోయారు ఆరోగ్యాన్ని? ధైర్యంగా చెప్పండి. ఆరోగ్యాన్ని నిజంగా అడిగినప్పుడు చెప్పండి, ఇలాగా అలా కాదు. కోల్పోయారా? ఏదైనా ఆరోగ్యం లాస్ అయ్యారా? సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉన్నారా? దండమమ్మ తల్లే. ఇప్పుడు ఏమంటాడో మనిషికి 10,000 కట్టమంటాడేమో అన్నట్టుగా పథకాలు ఉన్నవాడి దగ్గర జడుతున్నారు. లాస్ అయ్యారా? మరలా మీ ఆరోగ్యాన్ని దేవుడు మీకు మరలా ఇస్తాడు. ఇప్పుడే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇస్తాడో కొంతమందిని ఒకవేళ పరీక్షిస్తాడు, ఆ పరీక్షలో నిలబడేటట్టుగా చేస్తాడు. మరలా దేవుడు ఏమంటున్నాడు, నీ ఆరోగ్యాన్ని మరలా నీకు ఇస్తాను. నమ్ముతున్నారా? విశ్వసిస్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కనాను స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నా కుమార్తె భయంకరమైన పరిస్థితులు ఉంది, బ్రతికించవా అని అడిగితే అన్నాడు, అమ్మా నేను ఇజ్రాయేల్ జాతి కోసం వచ్చాను, నశించిపోతున్న ఇజ్రాయేల్ జాతి కోసం వచ్చాను. శిష్యులు ఈ లోపు వచ్చి ఈమెను పంపించేయమన్నారు. పంపించేయమంటే మరలా యేసు ప్రభు అడిగింది, అయ్యా కరుణించవయ్యా అని అడిగితే, అమ్మా పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు పెట్టకూడదమ్మా. అంటే పిల్లల రొట్టె అంటే ఏంటి తెలుసా? స్వస్థత. పిల్లల రొట్టె అంటే స్వస్థత మన హక్కు అంటండి. దేవుని పిల్లల ఏంటది? స్వస్థత మన హక్కు. విశ్వసించాలి. నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, ఏ తెగులు మీ గుడారం సమీపించుతాను, నిన్ను కాపాడువాడు కునుకుని నిద్రపోడాను, నిశ్చయంగా నీ రోగం భరించి ఉన్నానన్నా. ఆ వాగ్దానం నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. పైగా ఆమెన్ అన్నారు కానీ లోపలంత భయం. ఆమెన్. షుగర్ ట్యాబ్లెట్ ఆమెన్, బీపీ ట్యాబ్లెట్ ఆమెన్, సెలైన్ ఆమెన్, టైఫాయిడ్ జ్వరం ఆమెన్, డెంగ్యూ ఆమెన్. అలా నమ్మొద్దు మీరు, ఓకేనా? ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా దేవుని స్తోత్రం, ఇస్తానని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తర్వాత చూడండి దేవుని ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వాక్యాన్ని చదవండి. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీరు మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. గొంగళ పురుగులు, మిడతలు, పసర పురుగులు వింటున్నారా? గొంగళ పురుగుల రూపంలో, పసర పురుగుల రూపంలో అండి వ్యాధులు. గొంగళ పురుగుల రూపంలో వ్యాధులు, పసర పురుగుల రూపంలో అప్పులు. అర్థమవుతుందా? చీడ పురుగుల రూపంలో ఏవేవో మనల్ని తినేయట్లేదా? పట్టి తింటలేదండి.
ఒక్కొక్కడు అంటాడు, మరి అనకూడదు కానీ మాట, ఆడికి సీడ పట్టేంద్ర బాబు, సీడ ఏ సీడైనా వదిలించే దేవుడు ఉన్నాడు. ఆడు నాశనం అయిపోయాడు రా, ఆడు బ్రతికంతా నాశనమేరా. ఒకడు అనుకుంటాడంటే, రే ఆడు బ్రతికి అయిపోయిందిరా, ఇంక తిరగడనుకున్నావురా, అయిపోయిందిరా, రోడ్డు ఎక్కడ అనుకున్నావురా, ఇంక అంత అయిపోయింది, బయటికి రాడనుకున్నావురా, ఇంక అంత అవమానమేరా, ఇంక అంత అయిపోయిందిరా అని హేళన చేసి బోల్డ్ మంది ఉంటారు. ఓ మాట చెప్పన దేవుని బిడ్డలారా, అలా హేళన అయిపోయినని తలెత్తుకుని నడిచేటట్టుగా చేసే దేవుడు మనకి. తలెత్తుకుని మరలా నిజమే నవ్వుల పాలు అవ్వాలి, సిగ్గుపడిపోవాలి, హేళన చేయబడాలి, అవమానం చేయబడాలి, రోడ్డు ఎక్కేయాలి, అవమాన పాలు అయిపోవాలి. అలాంటి పరిస్థితులు అడ్డుపడిపోయి అవమానపడినవ్వకుండా, సిగ్గుపడినవ్వకుండా నిలబడతాడు. అవమానం అందాను నేను, అబ్బా నేను నీ బిడ్డను, అబ్బా నేను నీ బిడ్డను. పాడరే. అవమానం అందాను నేను, అబ్బా నేను నీ బిడ్డను. చప్పలు కొడుతూ సంతోషంగా పాడదామా. అవమానమందను నేను, సంతోషంగా పాడాలి. ఆమేన్. అవమానమందను నేను, అబ్బా నేను నీ బిడ్డను. చెప్పండి. అబ్బా నేను నీ బిడ్డను. హల్లెలూయా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన ఆమేన్. ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోవయ్యా. పాపులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. పాపులైన వారే న్యాయము తీర్చే నీవు నా పూజే. నిలిచిన బలవంతుల చేతి నుండి తప్పించిన యేసుదేవుడా. వంచనకారుల వలల నుండి రక్షించిన హృదయనాథుడా. నిరాశలో గట్టిగా చప్పలు కొడుతూ సజీవునిగా ఎరిగి ఉన్నానయ్యా, ఏది సాధ్యం కాదని. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా. కోల్పోయిన దాన్ని, నష్టపోయిన దాన్ని గొంగళ పురుగు రూపంలో, పసర పురుగుల రూపంలో రకరకాలుగా కోల్పోయిన దాన్ని మన దేవుడు ఏం చేసే దేవుడు తెలుసండి? తిరిగి సమకూర్చే దేవుడు. అందుకే దైవజనుడు మోషే, మీరు చదవసరద్దు కానీ 91వ కీర్తనలో ప్రార్థన చేస్తూ అంటాడు, ఆ కీర్తనలో మేము శ్రమ నొందిన యాండ్ల కొలదిగా మమ్మల్ని ఏం చేయాలంటే తిరిగి ఆశీర్వదించు, దర్శించు అంటాడు.
ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. మేము ఎంత నలిగిపోయామో, ఎంత శ్రమ పడ్డామో, ఎంత యాతనకు గురయ్యామో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయామో, దానికి తగినట్టుగా మమ్మల్ని ఏం చేయాలి? ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరలా మీ క్షేమస్థితిని దేవుడు ఏం చేయబోతున్నాడో ఇవ్వబోతున్నాడా? మరలా మీరు కోల్పోయిన దాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో, మరలా మీరు నష్టపోయిన దాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడో. నీకు ఒక చిన్న మాట చెప్తాను. ఇలా దైవజనులు చెప్తున్నప్పుడు ఒక ప్రొఫెటికల్ యాక్షన్ ఒకటి చేయాలి. ఏం తెలుసా? చేతులలో పెట్టి ఐ రిసీవ్, ఐ రిసీవ్, ఐ రిసీవ్. నేను నమ్ముతున్నాను. అందరికీ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఐ రిసీవ్, ఐ రిసీవ్ అన్నాడు. పోనీ నేను విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. ఇలా లాగేసుకోవాలి అభిషేకమైన ఏదైనా. ఐ రిసీవ్, ఐ రిసీవ్ అని నమ్మాలి. నమ్ముతున్నారా? ప్రతి మాటను నమ్మాలి. జరుగుతుందండి. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. కోల్పోయిందని అంతటిని దేవుడు ఏం చేస్తాడంట? ఇస్తాడు. మరలా ఆరోగ్యాన్ని, సంపదని, నష్టపోయిన దాన్ని, సాక్ష్యాన్ని మరలా దేవుడు ఇస్తాడు. చూడండి, గలతీ పత్రికలో మీరు 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదవండి. గలతీ 6:1 చదవండి. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారిని తీసుకొని రావలెను. ఒకని భారములను ఒకడు ధరించి ఈలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఒకసారి చూడండి, ఒకవేళ మనము ఎవరైనా ఇలాంటి తప్పిదములో చిక్కుపోయి బంధించబడి కష్టాల్లో ఉంటే, దేవుడు మనల్ని అలాంటి స్థితికి తీసుకొచ్చినప్పుడు, నిలబెట్టినప్పుడు మనం కూడా అలాంటి పరిస్థితులకు వెళ్తాంగా, మనం కూడా అలాంటి పరిస్థితుల్లో జారిపోతాంగా. ఎప్పుడైనా మనం అలాంటి పరిస్థితులకు వెళ్ళిపోతామని వారిని సాత్వికమైన మనసుతో చాలా జాగ్రత్తగా మనం కూడా ఏం చేయాలంట? సహకరించి వాళ్ళని చేయి పట్టుకుని ఏం చేయాలి? చివరిగా మనం చేయాల్సింది, ఒడ్డుకొచ్చిన మనం, క్షేమం పొందుకున్న మనం, దీవెన పొందిన మనం, విడుదల పొందిన మనం ఎవరికి చెప్పకుండా ఉండకూడదు. ఖచ్చితంగా ఆ పూర్వపు స్థితి వారికి వచ్చినట్లుగా, ఆ పూర్వపు వైభవం వారికి వచ్చినట్లుగా, ఆ పూర్వపు స్థితిలో వారు నిలబడినట్లుగా. అంటే తప్పిపోయాడు. ఒకప్పుడు ఎలా ఉన్న వ్యక్తి? నిలబడిన వ్యక్తి. ఒకప్పుడు అలా సస్టైన్ అయి నిలబడి భక్తి చేస్తూ, పరిశుద్ధంగా బ్రతుకుతూ, యథార్థంగా బ్రతుకుతూ, నమ్మకంగా ఉన్న వ్యక్తి తప్పిపోయాడు, వెళ్ళిపోయాడు, జారిపోయాడు. మనం కూడా ఇప్పుడే అలాంటి పరిస్థితి వస్తుందని, అలా జారిపోయిన వ్యక్తి, పడిపోయిన వ్యక్తిని మనం ఏం చేయాలంటే సాత్వికమైన మనసుతో మనం ఏం చేయాలంట? సహకరించాలి, లాగాలి. ఈ రోజుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న సేవకుడైతే ఎవరు లెక్క చేయరు, సంఘం లేకపోతే ఎవరు పట్టించుకోరు. అర్థమవుతుందా? ఒకవేళ సరైన విధానం లేకపోతే, సరైన కారు లేకపోతే ఎవరు పట్టించుకోరు, సరైన మెయింటెనెన్స్ అతను లేకపోతే ఎవరు పట్టించుకోరు, సరైన షూట్ లేకపోతే ఎవరు పట్టించుకోరు, అందంగా లేకపోతే ఎవరు పట్టించుకోరు. అదే మనుషులు కూడా అలాగే ప్రేమిస్తున్నారండి. వాళ్ళు కొంచెం మంచి ఇల్లుందా, స్నేహం చేస్తారు. అప్పులు అయిపోయాడా, అతనితో మనకు సంబంధం లేదు. అర్థమవుతుందా? ఒకవేళ కృంగిపోయారా, అతనితో సంబంధం లేదు. అలా పేదోళ్ళ, వాళ్ళతో సంబంధం లేదు. చదువులేని వాళ్ళ, వాళ్ళతో సంబంధం లేదు. కృంగిపోయాడా, వాళ్ళతో సంబంధం లేదు. చిదిగిపోయారా, వాళ్ళతో స్నేహం ఏం చేయరు చెప్పండి? చేయరు. ఆ దేవుని మనసా? నేను అంటాను, యేసు ప్రభు దగ్గర రావడానికి ఎవరికైనా యాక్సెస్ ఉండేదండి. యాక్సెస్. ఎవరైనా దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా ప్రేమించాడు. చిన్నతనంలో ఒక పాట పాడేవారు, అనురాగ దేవుడు, ఆనంద దేవుడు, అందరినీ ఒకే రీతిగా ప్రేమించే మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నేను చెబుతున్నాను, పడిపోయావా, జారిపోయావా, కృంగిపోయావా, అపరాధ బాధన, స్వయంకృత అపరాధం, లేకపోతే నేను వేధించేస్తుందా, నువ్వు చేసిన తప్పును బట్టి, నువ్వు చేసిన దాన్ని బట్టి నేను పీడించేస్తుందా, ఒక వేదన, ఒక భయంకరమైన పరిస్థితి నేను శోధించేస్తూ ఉంటుంటే, ఒక దేవుడు నన్ను నేను పిలుస్తున్నాడు ఈ పూట. ఎవరో తెలుసా? నువ్వు కోల్పోయిందాన్ని, నష్టపోయిందాన్ని, కోల్పోయిందని, లాస్ అయిపోయిందాన్ని అన్నిటిని కూడా తిరిగి ఇచ్చే దేవుడు ఆయన ఒక్కడే ఇవ్వగలిగిన దేవుడు. ఆ దేవుని దగ్గరికి తిరిగి రాగలవా? ఆ దేవుని మీద విశ్వాసం ఉంచగలవా?
కోల్పోయిన సాక్ష్యం. కొంతమందికి తొలి దినాల్లో ఉన్న ఆ ఆసక్తిని జ్ఞాపకం చేసుకుంటూ బ్రతుకుతారు. రే, తొలి దినాల్లో మేము ఎలా ఉండేవాళ్ళు, తొలి దినాల్లో భక్తి చేసేవాళ్ళు, తొలి దినాలు ఎంత ఆసక్తి, తొలి దినాలు ఎంత ప్రార్థన. నేను అంటాను, నువ్వు బాధపడాల్సిన ఇది లేదు. యేసు ప్రభు, మరలా చెప్తున్నాను, యేసు ప్రభు కార్యాలంటండి మ్యూజియంలో ఉన్న వస్తువులు లాంటివి కాదంట. ఎప్పుడో ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడంట, ఎప్పుడో చనిపోయిన లేపారంట, ఎప్పుడో రోగులు బాగు చేశాడంట, ఎప్పుడో కష్టాలు ఉన్న వారిని బాగు చేశాడంట, ఎప్పుడో విడుదల చేశాడంట అంట. అంటే నేను నమ్మను, అసలు నాకు చిరాకు అలాంటి ఎవరన్నా అంట అంటే. అక్కడే ఉంది పెద్ద తంట. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజుకి ఆయన చేస్తాడు, ఈ రోజుకి బ్రతుకున్నాడు, ఈ రోజుకి కార్యాలు చేయగల దేవుడు. ఇంకా చెప్పాలంటే మన మధ్యనున్న దేవుడు, నీకు సమీపంగా ఉన్న దేవుడు, ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉన్న దేవుడు. ఆయన దాటి వెళ్ళలేని దేవుడు. మరలా చెప్తున్నాను, మన దేవునికి ఉన్న పేరేంటి తెలుసా? నిరాశపరచని దేవుడు. ఏ దేవుడు అండి? దేవుడికి నిరాశపరచడం రాదు, మోసం చేయడం రాదు, అన్యాయం చేయడం రాదు, అక్రమం చేయడం రాదు. గట్టిగా చెప్పండి. దాటి వెళ్ళిపోవడం అసలే రాదండి. దాటి వెళ్ళలేడండి దేవుడు. ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందా? ఆ దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఎవరి జీవితంలో ఏ కార్యాలు జరుగుతాయి, ఏమి చేస్తాడో ఈ రాత్రి, ఎవరిని ఎలా దర్శిస్తాడో తెలియదు. అయితే ఒక విషయం ఏంటంటే, చివరిలో ఒక 5 నిమిషాలు మనం ఆరాధన చేసుకుంది. ఎక్కువ సమయం కాదు కాబట్టి, ముందు చాలాసేపు ఆరాధన చేశాం కాబట్టి 5 నిమిషాలు మాత్రం మీరు ఆగకుండా దేవుని స్తుతించండి. నన్ను దర్శించు ప్రభు అని అడగండి, కేకలు వేయండి, నోరు తెరవండి, నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభు అని అడగండి. యేసు ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మౌనంగా ఉంటారా? గుట్టోడు కేకలేస్తాడు. 5 నిమిషాలు నన్ను దర్శించు ప్రభువా, నా జీవితంలో కార్యం చేయ ప్రభువా, నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా, ఒక బలమైన కార్యం చేయ ప్రభు అని అడిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. ఎవ్రీబడి స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడదాం, త్వరితంగా లేచి నిలబడదాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ.